అందుకని నేను ప్రత్యేకించి కులాల గురించి మాట్లాడేటప్పుడు మన ఆ పార్టీని ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. వాళ్ళ పేరు కూడా చెప్పడం పెద్ద నాకు ఇష్టం లేదు. అంటే అలాగే అంటే అలా అంటే ఆకు రౌడీలను మా సపోర్ట్ చేస్తాం మేము 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 రౌడీజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీగా నాకు గుర్తించట్లేదు. ఒక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి. సారీ టు సే, నా ఉద్దేశం అలా అలా చేయకూడదు కదా అంటారు. దెర్ ఇస్ వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానంలో మాట్లాడాలి. మీరు పాలసీ విధానం మీరు ఈ పాలసీ చేశారు, వచ్చాక మేము రద్దులు చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మొన్న నాకు నిన్న కూడా ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేశాను, పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటే మనస్ఫూర్తిగా చెప్తాను, నాకు లోపల ఎవరు శత్రువు కాదు. నాకు వారి విధి విధానాలతోనే నేను వ్యతిరేకిస్తాను తప్ప నాకు ఎప్పుడు కూడా శత్రుత్వం లోపల ఉండదు. మీరు కనుక మీ విధి విధానాలతోటి ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను ఇంకా గొడవ పెట్టుకోవడానికి నా జీవితకాలం సంసిద్ధం. నేను అసలు నాకు ఆ భయం కూడా లేదు. నాకు ఆ భయం కానీ లేదు. మనం ఏదన్నా జరిగితే బహుశా ఇలా జరిగితే ఆ భయాలు ఉండవు. అలాంటి అనుకుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం, రాం ఉండం పోతాం, కానీ అడుగు ముందుకే వేస్తాం. దేనికి వేస్తాం అడుగు? పిచ్చి ఐడియాలజీతోటో లేదంటే పిచ్చితో కాదు, చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టే బతుకుతాం. కాబట్టి ధైర్యం, దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. అంటే రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం, పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి. మన తెలంగాణ బోర్డర్లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే దట్ ఇస్ లాస్ట్ ఫేజ్. ఇంకా తప్పదు. చాలాసార్లు మనకి రాయబారం నడిపి మంచిగా చెప్పి మంతనాలు జరిపిన తర్వాత ఇంకా కాదుకూడదు అనుకుంటే ఈ చొక్కా మడిచి ముందుకు రావడం పెద్ద ఇబ్బంది ఏం కాదు మనకి. అంటే ఎందుకంటే దట్ ఇస్ అ లాస్ట్ ఆప్షన్. అది ఆఖరి అస్త్రం. అది ఆఖరి అస్త్రం వరకు నువ్వు కూర్చొని ఎంత సయోధ్యతోటి ఎంత సముచితంగా మాట్లాడతావో అన్న దాని మీద నీ స్థాయి ఉంటుంది. యాజ్ ఎ లీడర్స్గా నేను మీకు ఇచ్చేది బాధ్యత. మీరు తెలుసుకోవాల్సింది ఇది. మీరు గొడవ పెట్టుకోమని నేను ఎప్పుడు చెప్పట్లేదు రోడ్ల మీద, కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేయండి, డిబేట్ చేయండి విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ప్రాపర్ లాంగ్వేజ్, అందరికీ ఆమోదయోగ్యమైన భాష. అలాగే పొద్దున్నే నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి గురించి అన్ని మాట్లాడుతూ మేజర్గా టూరిజం పాలసీ గురించి వచ్చింది. టూరిజం ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇస్తుంది, దీనికి ఏం చేయాలని మాట్లాడుతున్నప్పుడు నేను వారికి తెలియజేశాను. నేను కొంత మిగతా అంటే నాది ఎకో టూరిజం నా దాంట్లో కూడా వస్తుంది. అలాగే పంచాయతీరాజ్లో కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది టూరిజంలో. అందుకని నన్ను దానికి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక కమిటీని చేశారు. ఆ కమిటీకి నేను చైర్మన్. ఆ టూరిజం అది ఇందాకే మీటింగ్ జరిగింది. గౌరవ మంత్రులు రామనారాయణ రెడ్డి గారు, R&B మినిస్టర్ గారితో. అంటే ఇవన్నీ మేము సమిష్టిగా మేము అందరం కూర్చొని